పెళ్లి చేసుకునే యువతి యువకులు కొంచెం మ్యాట్రిమోనియల్ సైట్స్ నుంచి దూరంగా ఉండడం మంచిది. వీటికి సంబంధించిన కేసెస్ చాలా ఎక్కువగా కోర్టుకు వస్తున్నాయి. వీటిలో చాలా ఎక్కువగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇందులో దొరికిన కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, పెళ్ళైన 1-2 నెలల్లోనే జ్యువెలరీ అండ్ తన వస్తువులు అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత నాకు ఆస్తి ఇవ్వు లేదా ఇంత డబ్బు ఇవ్వు అని భర్తకు వేధిస్తున్నారు. ఆస్తి ఇచ్చి లేదా అడిగినంత డబ్బు ఇచ్చి మ్యూచువల్ డైవోర్స్ తీసుకొని మూవ్ ఆన్ అయిపో, లేదంటే నీపై రకరకాల కేసులు వేసేస్తా అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. కేవలం అమ్మాయిలే కాదు, ఇక్కడ అబ్బాయిలు కూడా అలానే తయారయ్యారు. పెళ్లికి ముందే అమ్మాయిలతో క్యూట్ గా మాట్లాడి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని వాళ్ళ దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు. లేదా మొత్తం ఫేక్ డీటెయిల్స్ పెట్టి కట్నం పేరుతో చాలా డబ్బు తీసుకొని పెళ్ళైన నెక్స్ట్ డేనే తన అసలు రంగు బయట వస్తుంది. అమ్మాయిలను వేధించడం జరుగుతుంది. తర్వాత వదిలేస్తారు. అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. తర్వాత మీకు దొరకకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ ఉండిపోవాల్సి వస్తుందండి. ఇలా బయట మార్కెట్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. చాలా తెలివిగా మోసం చేసేస్తున్నారు. మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్ లో అబ్బాయికి ఇంత ప్యాకేజ్ ఉంది అని పెడతారు. ఇక్కడ అమ్మాయి మంచితనానికి మారు పేరులా ఉంది అని అక్కడ ప్రదర్శిస్తారు. కానీ చూసేవి అన్ని నిజాలు కావు, వినేవి అన్ని నిజాలు కావు. ఇలా చాలా పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయి. చెప్పాలంటే 10 పెళ్లిళ్లలో 7 మోసాలే జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వీటికి దూరంగా ఉండండి. బంధువుల్లో, స్నేహితుల్లో చూసుకోండి, కానీ ఆన్లైన్ స్కామ్ బారిన పడకండి. ఒక స్కామ్ లో డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోగలం, కానీ లైఫ్ అయిపోతే ఏం చేస్తారు? మ్యాట్రిమోనియల్ యాప్స్ యూజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రీల్ షేర్ చేసి ఈ రీల్ సేవ్ చేసుకోండి. వాళ్ళు జాగ్రత్త పడతారు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.